అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారి పుట్టినరోజు. బాణావతి రామచంద్ర నాయక్ గారు అంటే తెలియని వ్యక్తి అంటూ కోయిట్లో చాలామందికి తెలియదు అనుకుంటారేమో, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి అని మేము ఏదైతే స్థాపించామో ఆ రోజుటి నుంచి కూడా ఇప్పటి వరకు సేవా మార్గంలో నడుస్తూ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014లో జనసేన పార్టీ పెట్టాడో ఆయన కూడా మంచి మార్పు తేవాలని చెప్పి ప్రశ్నించే దానికే నేను పార్టీ పెట్టాడని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఆయన ఈ మన రామచంద్ర నాయక్ గారు ఏకీభవించి గతంలో ఆయన సేవా మార్గంలో ఉన్నాగానే జనసేన మీద ఆకర్షితులై ఆయన జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ స్థాయిలో ఈరోజు మన రామచంద్ర నాయక్ గారు ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాంటి రామచంద్ర నాయక్ గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన ప్రముఖులు, మన తెలుగుదేశం గల్ఫ్ ఎంపైర్మెంట్ కన్వీనర్ శ్రీ కుదరవల్లి సుధాకర్ సార్ గారికి, అలాగే గల్ఫ్ జాతీయ జనసేన పార్టీ జాతీయ కన్వీనర్ శ్రీ కంచెని శ్రీకాంత్ బాబు గారికి, అలాగే అమ్మ హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షుడు మా పెరుగు ప్రభాకర్ యాదవ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే అతని హావభావాలతో అతని మాటల తోటాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ శ్రీ కంచెన శ్రీకాంత్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి అధ్యక్షులు, గల్ఫ్ జనసేన కన్వీనర్ అయినటువంటి శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. రామచంద్ర నాయక్ గారు అంటే కువైట్లో తెలియని వ్యక్తి ఉండడు, అలాగే జనసేన పార్టీలో తెలియని వ్యక్తి ఉండరు, అలాగే ఏ తెలుగు సేవా సంఘం ఎత్తుకున్నా కానీ రామచంద్ర నాయక్ గారి పేరంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అందరిలో కన్నా ఆయనలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏమరా అంటే తన శత్రువుని సైతం తనకు కీడు చేస్తున్నారని తెలిసినా అతన్ని సైతం చిన్న అంటూ ప్రేమగా పలకరించే కల్మషం లేనటువంటి వ్యక్తి మన రామచంద్ర నాయక్ గారు. అలాంటి వ్యక్తి స్నేహితులుగా గానో లేదా మన సహచరులుగానో మనతో పాటు ఉండటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కొందరే ఉంటారు, అరుదుగా దొరుకుతారు. అలాంటి వ్యక్తి మనలో ఉండటం, మనతో పాటు ఉండటం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మన శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్నో పరిచయాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి మన జీవన ప్రయాణంలో. ఎలాగైతే ఒక ట్రైన్ బయలుదేరితే ఒక స్టేషన్లో కొంతమంది ఎక్కుతూ ఉంటారు, ఒక స్టేషన్లో దిగుతూ ఉంటారు. కానీ కడ వరకు కూడా ఉండే వ్యక్తులు కొంతమందే ఉంటారు, కడ వరకు ఉండాలనుకునే వ్యక్తులు కూడా కొంతమందే ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మన జీవితాంతం కూడా మన జీవితంలో ఇలాంటి వ్యక్తుల స్నేహం కావచ్చు, ఇలాంటి వ్యక్తులతో మన సహచర్యం కావచ్చు, జీవితాంతం ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలో మేమందరం కూడా ఉంటాము. ఈరోజు ఇతన్ని ఇంత ఆప్యాయంగా, ఇంత సాదరంగా ఇక్కడికి ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి ఎలాగైతే ఆయన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుందో అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా కానీ ఎలాంటి నాయక్ అంటే ఎలాంటి కల్మషము లేకుండా ఆయనకు హృదయపూర్వకంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అందరూ కూడా వచ్చారు. ఇక పార్టీ కోసం ఎక్కడైనా కానీ మనం ఒక పరిధి అనేది ఉంటుంది. మనకు దేనికైనా కానీ పని చేసేటప్పుడు ఒక పరిధి అనేది ఉంటుంది. కానీ పరిధులకు మించి ఆయన ఏ గుడిలోకి పోని, ఏ దర్శనానికి పోని, ఎక్కడికి పోని జనసేన పవన్ కళ్యాణ్ అనే జపిస్తూ కూడా నిత్యం మనం చూసే ఉంటాం. నేను అతనితో చేసినటువంటి జర్నీలో పలు చోట్ల నేను గమనించే ఉన్నాను. ఎక్కడన్నా పోయి మన కుటుంబం పేరుతో అర్చన చేపిస్తారు, కానీ ఈయన ఎక్కడన్నా గుళ్ళోకి పోతే, ఈవెన్ విజయవాడకు మేము అందరం పోతే పవన్ కళ్యాణ్ గారి పేరుతో జనసేన పేరుతో అర్చన చేయించినటువంటి వ్యక్తి, అంతటా అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి మన నాయక్ గారు. ఈరోజు ఆ నాయక్ గారికి విషెస్ తెలపడానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఆయనకు విషెస్ తెలపడానికి మన జనసేన తరపున మనం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వెన్నుముకలాగా వెనకాల నుండి అన్నిటికీ ప్రోత్సాహాలు అందిస్తూ
అటు పార్టీ ఫండ్ మనకు ఏదైతే ₹1,00,00,000 ఫండ్ ఇవ్వటంలో కూడా కీలక పాత్ర వహించి ₹1,00,000 పార్టీ ఫండ్ ప్రకటించినటువంటి మన గల్ఫ్ జనసేన కన్వీనర్ అయినటువంటి జగిలి ఓబులేష్ గారిని, అలాగే రెడ్డిసెల్ల ఆంజనేయులు గారిని స్టేజ్ మీదకి వచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కోరుచున్నాను. జగిలి ఓబులేష్ గారు, రెడ్డిసెల్ల ఆంజనేయులు గారు, ప్లీజ్. కప్పేయండి చెప్పు. థ్యాంక్ యూ. అలాగే అందరూ కూడా ఒక్క 2 నిమిషాలు మనము కొంచెం విరామం తీసుకున్నాం, ఎందుకంటే పక్కన ప్రేయర్ జరుగుతుంది. ఒక 2 నిమిషాలు విరామం తీసుకున్న తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. మన జగిలి ఓబులేష్ గారు తన సందేశాన్ని అలాగే మా శుభాకాంక్షలు మన నాయక్ గారికి చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గల్ఫ్ సేన జనసేన మన రామచంద్ర నాయక్ గారి జాతీయ కన్వీనర్కి జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఈయన నాయకన్ అంటే ఒక బ్రాండ్. ఎలా అంటే ఈయన వచ్చేసి ఈయనకు ఎంతోమందికి జీవితాలు, వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ జీవితాలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి సాయం చేసిన రోజులు మేము చాలా ఈయన జర్నీలో చూస్తూనే ఉన్నాం. అన్న, మీకు మీ కుటుంబానికి మీరు ఇంకా ఎల్లవేళలా మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండాలని చెప్పి మీకు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటామన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరో మంచి వ్యక్తి, ఎక్కడైనా కానీ ఈయన మితభాషి, ఎక్కడైనా కానీ మాటలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ పని చేయటంలో చేతల్లో మాత్రం అందరికన్నా కానీ ముందుగా ఉంటాడు. ఎక్కడెక్కడ కానీ మొన్న కూడా రీసెంట్గా ఒక మీటింగ్లో కూడా విన్నాను, అతని మాటలు వింటుంటే నిజంగా ఈ స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా అని నేనే ఆలోచించి చేశాను. ఎందుకంటే నాకు ముందు వరుసలో కూర్చోవడం కాదు ముఖ్యం, నాకు ఇచ్చిన పనిని నేను తూచా తప్పకుండా ఆ పనిని చేయటం, ఆ పని చేసి నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించడమే నా లక్ష్యం అని చెప్పి ఆయన ఏ పనిని ఇచ్చినా కానీ చిన్న పిల్లాడి కన్నా కూడా తక్కువగానే ఆ పని అన్నీ కూడా ఆయన కంప్లీట్ చేస్తూ ముందుకు వస్తున్నటువంటి మన టీడీపీ నాయకులు, అలాగే తెలుగు సినిమాని ఇక్కడ మన అందరికీ కూడా చవి చూపినటువంటి వ్యక్తి దుగ్గి సీను గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ రామచంద్ర నాయక్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి శ్రీకాంత్ గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడే కాదు, ఈరోజు చేసుకున్నట్టు లేదు నాకు. ఇది రామచంద్ర నాయక్ ఈరోజు ఈ రూమ్లో ఒక జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్నట్టు లేదు. ఎప్పుడు మేము టీడీపీ పార్టీకి ఇక్కడ ఎప్పుడు ఒక ప్రత్యేకం ఒక మీటింగ్ పెట్టుకొని ఎప్పుడు సుధాకర్ సార్ చెప్పినప్పుడల్లా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఒక జన్మదిన శుభాకాంక్షలు నాయక్ గారిది. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి 10 తూర్లు ఇక్కడి నుంచి పోయినంత వరకు ఛాయ, గవ్వ, బిస్కెట్, శాండ్విచ్లు ఏమి కావాలంటే కూర్చొని అంటే 10 తినండి అని చెప్పి ఒక మంచి వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చిందంటే ఒక టీడీపీ ఒక జనసేన అని కాకుండానే చాలామందిని ఎంత అభిమానంగా చూస్తాడంటే అంత అభిమానం చూస్తే అన్న ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు 10 మందికి పెట్టి పంపించే వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఇంతమందికి ప్రతి వచ్చిన తర్వాత అయినా కానీ ప్రతి ఒక్కరి కడుపు నింపి ఇక్కడి నుంచి ఈ రూమ్లో నుంచి పంపిస్తాడు. మాకైతే టీడీపీ పార్టీకు ఇది ఒక టీడీపీ పార్టీ అనుకుంటాం మేము ఎప్పుడు. సార్ మా కుదరవల్లి సారు ఎప్పుడన్నా ఫోన్ చేసి పర్వానీ లేకి నాయక్ గారు ఆఫీస్కి రాండి అంటే, ఒక నాయక్ గారు ఆఫీస్ కాదంటే అది టీడీపీ ఆఫీసు అని మేము చాలా గమనించాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ మాకుంది, కానీ దోహి ప్రయాసం వచ్చేసి మాకు పార్లమెంట్. ఎప్పుడైనా మాకు చెప్పారంటే ఈ 2 విషయాలు పర్వానీలో చెప్పేది ఒక సుధాకర్ సార్ ఎప్పుడు చెప్పేదంటే మా పార్టీ కమిటీ మెంబర్లకి ప్రతి ఒక్కటి ఈ 2 ఆఫీసు చెప్పినప్పుడు ఎవరైనా కానీ ఎక్కడ ఆఫీస్ అనేది తెలియకుండానే ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు.
వాళ్ళు నాయక్ ఆఫీస్ అంటే మన టీడీఎఫ్ ఆఫీస్కైనా ఓకే సార్ మేము వచ్చేస్తామని చెప్తారు. కానీ దోయి ప్యాలెస్లో ఎప్పుడన్నా ఒక పార్టీ చేసుకున్నామంటే ఆ దోయి ప్యాలెస్ మన టీడీపీ పార్లమెంట్ కదా, ఓకే సార్ అని చెప్పుకుంటూ ఎప్పుడు వచ్చాయంటే ఎప్పుడు మాట్లాడలేదు. కొద్దిగా ఏదన్నా తప్పులు చిన్నగా మాట్లాడేదానికి ట్రై చేస్తూ వస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాము. ఈ పార్టీకి ఎప్పుడైనా కానీ జనసేన ఇంకోటి చెప్పాలంటే జనసేనలో త్రిమూర్తులు ఉన్నారు, ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు చేసే ఈ జనసేన కోవేటి ఎన్ఆర్ఐ జనసేన అని ఒక స్థాపించడానికి వీళ్ళు ముగ్గురు ఎంత ఒద్దిగ్గా ఉంటున్నారో, ఎంత అభిమానం వీళ్ళ ముగ్గురు దగ్గర ఉందో నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళ దగ్గర వాళ్ళ పోస్టర్లు కానీ లేదంటే వాళ్ళు ఎప్పుడన్నా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే తీరు కానీ 10 మంది పిల్లకాయలను కానీ వాళ్ళ వెనకబెట్టి వచ్చే ఒక జనసేన నాయకులు చాలా అభిమానంగా అందరిని పలకరించే మా టీడీపీ వాళ్ళ కూడా వచ్చిందంటే అందరం కలిసి ఉన్నామని చెప్పేసి ఎంతో సంతోషంగా మాకు వాళ్ళు ఇచ్చే అభిమానము చాలా ఒక అన్నదమ్ముల్లాగానే మేము అలానే ముందుకు నడుచుకుంటూ పోతున్నాము. ఈ కూటమిని ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఈ నాయక్ గారు ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు చాలా ఎంజాయ్ జరుపుకోవాలని నేను ఎత్తుకున్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీను గారు. అలాగే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిని స్థాపించిన రోజు నుంచి కూడా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నోసార్లు నేను చెప్పే ఉంటాను. ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో అభిప్రాయ భేదాలు ఎన్నో వస్తుంటాయి. కానీ మేమందరం కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ముందుకు తీసుకుపోతూ ఉంటాం ఏ కార్యక్రమమైనా. ఆ ప్రయాణంలో మా నాయక్ గారు మేమందరం కూడా ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటాం, మాకు ఒక టీచర్, ఒక గురువు లాంటి వ్యక్తి మన దండు చంద్రశేఖర్ గారు. ఎన్ని అభిప్రాయ భేదాలు ఎన్ని వచ్చినా కానీ ఆయన ఎంత అదేదో స్థితప్రజ్ఞుడు అంటారు చూడండి, ఆయనకు సూట్ అవుతుంది అనుకుంటారు. ఎంత సీరియస్గా ఉన్నా కానీ ఆయన అలాగే నవ్వుతూనే ఉంటాడు. ఎంత సీరియస్ విషయమైనా అట్టే ఉంటాడు, సంతోష విషయమైనా కానీ అలాగే ఉంటాడు. కాకపోతే ఒక అకౌంటబిలిటీలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా చాలా కరెక్ట్గా పద్ధతిగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మన దండు శేఖర్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ అయినటువంటి మా మిత్రులు జనసేనకు వీరాభిమాని అయినటువంటి బాణావతి రామచంద్ర నాయక్ గారి బర్త్డేకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం పెద్దలు సుధాకర్ రావు సార్ గారికి, అలాగే అమ్మ హెల్ప్ హ్యాండ్ అని చెప్పి ఒక సేవా సంస్థను పెట్టి అది జాతీయ అవార్డు కూడా అందుకున్న సేవాభావం కలిగినటువంటి పెరుగు ప్రభాకర్ గారికి, అదేవిధంగా పల్లె మా యొక్క ఉన్నతి పురోగతి అని పల్లె కోసం ఇక్కడున్న వారందరినీ కూడా సమాయత్తం చేసి పల్లెలో యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళు కృషి చేస్తున్నటువంటి అపూర్వ సహోదరుల మాదిరిగా మనకందరికీ సుపరిచితులైనటువంటి ఓబిలేష్ గారికి, ఆంజనేయులు గారికి, అదేవిధంగా ఆర్కేఆర్ సేవా సమితిని ఏర్పాటు చేసి పల్లెలే మాకు పట్టుకొమ్మలు అనే నినాదం మనం ఎక్కడి నుంచో కాకుండా దాన్ని చేసి చూపించి మన వ్యక్తి మన అంజన్ కుమార్ కువైట్ జనసేన కన్వీనర్ గారికి. అయితే వీటన్నిటికంటే ఎక్కడో గుండాలపల్లిలో సేవా సమితి సేవలను ప్రారంభించినటువంటి మన అంజన్ కుమార్తో పాటు ఎక్కడో ఉన్నటువంటి అడవిపల్లిలో పీలే దగ్గర ఉన్నటువంటి మన రామచంద్ర నాయక్ వాళ్ళ సేవా సమితిలో ఒక ముఖ్య కీలక సభ్యుడై తను చేపట్టేటువంటి ఏదైతే బడి గుడి బడి అంటే గుడి కోసం బడి కోసం ఇవన్నీ అనుభవించిన తర్వాత లాస్ట్లో పోయే శ్మశానం బడి కోసం దాంట్లో కష్టపడేటువంటి వ్యక్తుల్లో నేను కూడా భాగం అవుతానన్న మంచి మనసున్న వ్యక్తి మన రామచంద్ర నాయక్.
సో రామచంద్ర నాయక్తో 2016 నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. ఒక సేవాభావంతో మనమందరము ఎక్కడో నుంచో వచ్చాము కువైట్లో, మనకు చేతనంత సహాయం చేస్తాము. దానికి నేను కూడా ముందుంటానన్న వ్యక్తి మన రామచంద్ర నాయక్. సో అది మొదలుకొని జనసేన పార్టీ 2019లో కానీ 2024లో కానీ ఈ 2 ఎలక్షన్లలో తన వంతు సహాయంగా పార్టీకి అది ఆవిర్భావ సభలు జరిగేటటువంటి 2019 తర్వాత కూడా తను ఖర్చు పెట్టి తన ఊరి నుంచి వాహనాలు నడిపి అందరినీ సమీకరణ చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తి. ఇక్కడంటే మనము అందరికీ అవకాశం లేకపోవచ్చు, కానీ తనకు అవకాశం లేకపోయినా కూడా తన యొక్క ఆ పీలేల్లో వాళ్ళ ఊర్లో ఆ సమూహాన్ని ఏర్పాటు చేసి వారికి ఎప్పుడైతే సాయం కాలో డబ్బులు వెంటనే సాయం చేస్తూ జనసేనను ముందుకు నడిపినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పుట్టినరోజు భాగస్వాములైనందుకు చాలా సంతోషము. ఇలాగే మీరు మరిన్ని పుట్టినరోజు చేసుకుంటూ ఇదొక్క జాతీయ గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కాకుండా మీకు కూటమి ప్రభుత్వంలో ఏవైతే అవకాశాలు ఒక గల్ఫ్గా కాకుండా ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా మీకు తగిన సముచిత స్థానం దక్కాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. సో అటువంటి స్థానం మీకు ఆ దేవుడు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ. అలాగే మరో సైనికుడు అని చెప్పచ్చు, లేదంటే సేవకుడు అని చెప్పచ్చు. ఎప్పుడే కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది జనసేననా ఇది టీడీపీనా అని చూడకుండా ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి మన టీడీపీ యువ నాయకులు మద్దిపట్ల శివ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. శివ గారు ప్లీజ్. మనం చూసే ఉంటాం రీసెంట్గా జరిగినటువంటి మన సినీ వజ్రోత్సవాలు, మినీ మహానాడు కావచ్చు. నిజంగా మీరు మీ భుజస్కంధాలపైన ఎలాగైతే వేసుకున్నారో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ సేవకుల్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దుగ్గు సీని గారు, ఈశ్వర్ గారు, అలాగే శివ గారు, మీ టీం అందరికీ కూడా వీళ్ళు ఎప్పుడు కూడా కానీ నేను అదే చెప్తుంటాను, ఒక కార్యక్రమం అనేది ఒక బాధ్యత అనేది మాకు ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతను పూర్తిగా ఫుల్ఫిల్ చేయడంలో నిమగ్నమైపోయి ఉంటారు అనడానికి నిదర్శనమే వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ శివ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నాయకన్నకు మా ఊరు పీలేరు 1 year పరిచయము, మీ కూటమితో పరిచయమైన నాయకన్న. అంతకుముందు ఎవరు అనేది తెలియదు. పరిచయం అయిన తర్వాత తమ్ముడు చిన్న తప్పు చేసిన తమ్ముడు, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు తెలుసుకొని ముందుకు వస్తావు, ఓపికగా ఉండు తమ్ముడు అని చెప్పి నాయకన్న కావచ్చు, అంజీ అన్న కావచ్చు, శ్రీకాంత్ అన్న కావచ్చు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడంలో బ్యాక్గ్రౌండ్లో థ్యాంక్ యూ అన్న అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అలాగే మా సుధాకర్ సార్ గారికి, మా అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు గారికి, ఈ సీన్ అన్నకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ శివ. అలాగే మరో యువకులు, జనసేన యూత్ నాయకులు, వీళ్ళెప్పుడూ కూడా నేను అదే చెప్తుంటాను, జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి మన జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ఆణి ముత్యాలు ఈ యువకులు వీళ్ళందరూ కూడా. ఒకటి, నేను ఎప్పుడు కూడా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి స్థాపించిన రోజు నుంచి కూడా నాకు ఎంతమంది పరిచయమైనా కానీ ఒక 3 ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లను మాత్రం ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. అంటే మిగతా రోజులు తక్కువ అని కాదు, కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా కానీ వీళ్ళు ఊర్లు ఒకటి వైకోట, 2 గుండాలపల్లి, సెట్టుకుంట, వీళ్ళు ఎప్పుడూ కూడా కానీ ఊరంతా వచ్చేసి అదొక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందు జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఏ కార్యక్రమం చేసినా కానీ వెనకాలండి ఇప్పుడు చూస్తున్నాం అక్క చేతు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళ నిమగ్నమై ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్లోకి వచ్చి మేము ఫ్రంట్ ఉండాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు. కాకపోతే ఏ కార్యక్రమం అయినా కానీ జయప్రదం కావడంలో మా అందరికన్నా కూడా కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆ యువ నాయకులు వీళ్ళే. అలాంటి యువ నాయకులు జనసేన యూత్ నాయకులైనటువంటి అల్లం ప్రేమ్ రాయల్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. ప్రేమ్ రాయల్ గారు ప్లీజ్.
అలాగే ప్రేమ్ రాయలతో పాటు మన కొమ్మినేని బాలాజీ గారు, అలాగే మన చీర్ల మల్లికార్జున్ గారు, సుబ్బూరాయలు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చీర్ల మల్లి గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ శుభ సాయంత్రం. గల్ఫ్ జనసేన కోవిడ్ అధ్యక్షులు అండ్ గల్ఫ్ కన్వీనర్ మా నాయకన్నకి మినిమం హ్యాపీ సభ్యులైన సేవా తత్పరులు, మంచి గుణం కల్మషం లేని వ్యక్తి అయినటువంటి మా రామచంద్ర నాయక్ అన్న గారు, జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ అయినటువంటి మా రామచంద్ర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ 2 నిరోధులు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మన రామచంద్ర నాయక్ గారికి ఆప్తమిత్రులు, ఆయన కువైట్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన స్నేహం వదలకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన దామోదర్ నాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్న దామోదర్ నాయుడు గారు ప్లీజ్. చెప్పండి. అలాగే మరో గొప్ప వ్యక్తి సేవా థ్యాంక్ యూ ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే నాయకన్న. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మనసున్న మహారాజు. ఎంతోమంది మా లాంటి వాళ్ళు, మా కొడుకు కూడా వీసా తీసి ఎంత హెల్ప్ చేసినావు. ఈ రోజులో ఈ స్టేజ్లో ఉండడానికి కారణం నువ్వు, మా తమ్ముడు అంజిన్ కుమార్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బతిలాలని చెప్పి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అలాగే మన నాయక్ గారి ఆప్తమిత్రులు, ప్రాణ స్నేహితులు అయినటువంటి మన కాకర్ల రాజానాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. రాజానాయుడు గారు, వీళ్ళందరూ కూడా మన నాయక్ గారికి నిస్వార్థంగా ఆయన శ్రేయస్సు కోసం నిరంతరం కూడా అభిమానించే వ్యక్తులు మన రాజానాయుడు లాంటి వ్యక్తులు. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక మన నాయక్ గారు ప్రయాణం ఎప్పుడో మధ్యలో వచ్చి నేను జాయిన్ అయ్యాను, కానీ ఆదిలో నుంచి అయితే నేను లేను నాయక్ గారితో పాటు. కానీ మొట్టమొదటి నుంచి కూడా నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ కూడా నాయక్ గారితో ఎప్పుడు కూడా ఒక కవచ కుండలాగా నాయక్ గారికి అటు ఇటు ఉన్నటువంటి మన మల్లారెడ్డి గారు, అలాగే మన ఏడుకొండల గారు, మూర్తి గారు అంటారు, అలాగే మన భాషా గారు, వీళ్ళు ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేయగా కోరుతున్నాను. మల్లారెడ్డి గారు, నేను ఎప్పుడూ కూడా మల్లారెడ్డి గారు కావచ్చు, మన మూర్తి గారు, అలాగే మన భాషా గారు, వీళ్ళందరూ కూడా ఒక కవచ కుండలాగా ఉంటారు మన నాయక్ గారికి ఎప్పుడూ కూడా వెళ్ళంటే. మాట్లాడాలి.
థ్యాంక్ యూ. వీరి అభిమానము ఎప్పుడు కూడా గుండెల్లో ఉంటుంది. వీళ్ళ ప్రేయర్స్ అన్నీ కూడా మన నాయక్ గారికి మంచి జరగాలని ఎల్లవేళ్ళ కూడా వాళ్ళు నిరంతరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే నాయక్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమం దిగ్విజయం చేసే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అలాగే మరో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, మనం ఎప్పుడు కూడా నాయక్ గారు అంటేనే ఇంకొకరు లేనిదే నాయక్ గారిని ఎవరు కూడా తలుచుకోరు. నాయక్ అంటేనే అంజీ అనేది అది కామన్. ఎక్కడ కూడా నాయక్ గారిని తనీగా అంజీ గారిని తనీగా ఎక్కడే కానీ చూసేదానికి ఉండదు. అటువంటి ప్రాణ స్నేహితులు. అలాగే వాళ్ళ ఏదైతే ఈ జర్నీలో వాళ్ళు కలిశారో ఆ జర్నీలో కూడా ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి, కానీ వాళ్ళ ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళుతూ స్నేహం అంటే ఇలాగ ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, స్నేహానికి కూడా ఈర్ష్య పుట్టేలాగా వాళ్ళంతా అన్యోన్యంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ స్నేహం అనేది చిరస్థాయిగా చిరకాలం ఇలాగే కొనసాగాలని మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ జనసేనలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను పదే మాటలు చెప్తూ ఉంటాను. ఈరోజు జనసేన కువైట్లో ఈ విధంగా ఉండటానికి, అలాగే గత ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికలకు ముందు కావచ్చు, కీలక పాత్ర వహిస్తూ జనసేన విజయానికి కీలక పాత్ర వహిస్తూ అటు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఇటు కువైట్లో కావచ్చు, ఇటు కూటమిలో కావచ్చు ఒక కీలక పాత్ర వహిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మా స్నేహితుడైనటువంటి పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంజన్ కుమార్ గారు, ఈయన గారు ఒక జనసేననే కాకుండా వారి ఊరి కోసం ఆర్కేఆర్ సేవా సమితి అని ఒక సంస్థను స్థాపించి ఆ ఊరి కోసం అనేక రకాలుగా అటు గుడి కోసం, బడి కోసం, శ్మశాన వాటి కోసం అన్ని రకాలుగా ఊరి కోసం నిరంతరం శ్రమించి మన పగడాల అంజన్ కుమార్ గారు. అలాగే వీరి స్నేహం అనేది చిరకాలం ఇలాగే కొనసాగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన పగడాల అంజన్ కుమార్ గారిని మన నాయక్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా అంజన్ గారు అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రముఖులకు, పెద్దలకు, ప్రాణమిత్రులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఎన్నో సేవా సంఘాల అధ్యక్షులకు అందరికీ పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి ఈ సందర్భంగా ఇలాంటి ఒక మంచి స్నేహితుడిని మాకు అందించిన ఆ పాపులమ్మ గారికి, గుండాలయ్య గారికి మనస్ఫూర్తిగా ఎక్కడ పరలోకంలో ఉన్నా కానీ వారికి నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకు పరలోకంలో ఉన్న వారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నా తరపు నుంచి మా ప్రాణమిత్రుడు, నా శ్రేయోభిలాషి 2003వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 అయింది. ఇప్పటి వరకు ఆ రోజు ఎలా పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అలాగే నాతో మా కుటుంబ సభ్యులతో, మా గ్రామంలో ఉండే సభ్యులతో రామచంద్ర నాయక్ గారిని గుండాలపల్లితో విడదీయరాని బంధంగా ఏర్పరచుకున్న ఒక మంచి స్నేహితుడు. నిజంగా రామచంద్ర నాయక్ గారు పరిచయం అయిన తర్వాత మా మల్లారెడ్డి గారు కావచ్చు, మా ఏడుకొండల గారు కావచ్చు, వీళ్ళు కూడా ఒక బ్యాచ్గా మేము తయారయ్యి 2003 నుంచి కూడా మేము ట్రావెల్ కొనసాగిస్తూనే ఉన్నాం. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, నేను ఏ పార్టీలో లేనప్పటికీ 2003లో తర్వాత ఏదైతే ప్రజారాజ్యం స్థాపించాడో చిరంజీవి గారు, ఆ రోజు నుంచి మా కొద్దిగా రాజకీయ ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే రామచంద్ర నాయక్ గారికి అందరికీ తెలుసు, ఆయన పంచాంగం చూసి చెప్తాడు ఎంత నాయకుడికైనా. ఈవెన్ 2018లో శ్రీ గౌరవనీయులైన ఇప్పుడుండే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అందరి సభాముఖంగా కూడా ఆ రోజు ఆయనకి కూడా చెప్పడం జరిగింది, అన్నయ్య మనకు 2019లో ఏమీ లేదు, 2024లో నువ్వు అనుకున్నది నెరవేర్చుకుంటావు. అలాంటి గొప్ప మనసున్న నా స్నేహితుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈయన పుట్టినరోజు జరుపుకున్నాడంటే గతంలో రిగ్గైలో హోటళ్ళు గోపించి చేపించాడు. ఒకటేంది, ఇంటి దగ్గర ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపించాడు. 1-2 కాదు, గుళ్ళో, అన్నదాన ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఎత్తుకుంటే ఎన్ని సేవా కార్యక్రమాలు. ఆయన పుట్టినరోజు అంటే బ్యానర్లు కావచ్చు, కొన్ని వందల మందికి పొట్టకూటి కోసం ఏదైతే ఫ్లెక్సీలు వేసుకునే వాళ్ళకి కావచ్చు, చాలామందికి నిరుపేదలకు కూడా ఆయన
సహాయం చేయడం జరిగింది. అలాంటి రామచంద్ర నాయక్ గారు 2016 సంవత్సరం నుంచి జనసేనలో రావడం, ఆ రోజు మేమంతా కలిసి మా శేఖరణ గారు కావచ్చు, పత్తి సుబ్బరాయుడు గారు కావచ్చు, మన శ్రీకాంత్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు మా సోదరులు, వారందరం కూర్చొని ఎన్ఆర్ఐ సేవా సమితిని స్థాపించి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము మా నాయక్ గారిని ముందు పెట్టి చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే నేను అందరికీ తెలుసు, నేను బౌలింగ్ చేస్తాను, బ్యాటింగ్ చేస్తాను, ఫీల్డింగ్ చేస్తాను, కానీ ఈయన బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. ఆయన సెంచరీ చేయాలనేది నా ఆలోచన నిజంగా. అలాంటి గొప్ప ఒక ఉన్నతమైన మనస్తత్వం గల ఒక నాయకుడు. అలాంటి మా రామచంద్ర నాయక్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళ ముఖాల్లో నిజంగా ఒక సొంత కుటుంబ సభ్యులకి ఏదైతే పుట్టినరోజు జరుపుకుంటామో, మంచి కార్యక్రమానికి చేసుకుంటామో, అలాగా ఇక్కడ కూర్చొని వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూస్తూ ఉంటే అర్ధగంట కావచ్చు, ఒక గంట అయినా మా నాయక్ గారి గురించి చెప్పుకుంటూనే పోతూ ఉంటాం. సేవల గురించి ఎత్తుకుంటే 2018 సంవత్సరంలో ఆర్లగడ్డలో వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలోకి అక్కడికి పోయి ప్రతి నెల 1500 ఆ ముసలి వాళ్ళకి ఇచ్చేదానికి ఆయన జీవితాంతరం ఇస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన సేవలు. అదే మాదిరిగా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దాకా పోయిరా నాయక్ గారు అని. అన్నా నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు తెలుసున్నాను, మనం దారి పట్టుకొని పోతే అన్నీ అయ్యే దారి కనిపిస్తుంది నాయక్ గారు, వెళ్ళండి అన్నాను. కరెక్ట్గా రామచంద్ర నాయక్ గారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి పోయిన రోజే పవన్ కళ్యాణ్ గారికి కుమారుడు జన్మించాడు. ఆ రోజు ఆయన పార్టీ ఆఫీస్లోకి రాలేదు, చాలాసేపు ఎదురు చూశాడు. అక్కడ మంచి మిత్రుడు మనకి ఈరోజు తెలంగాణ ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నాడో నేమూరి శంకర్ గౌడ్ గారు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం జనసేనలో ఒక భాగమై ఏ రోజైనా కానీ నాయక్ గారు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసం అక్కడ కింద వాచ్మ్యాన్ కాడి నుంచి పైనుండే పవన్ కళ్యాణ్ దాకా తినేదానికి ఖర్జూరం కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి పట్టుకొని వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరితో పరిచయాలు పెంచుకొని మంచి స్థాయిలో నాయక్ గారు ఎప్పుడు వచ్చారు అబ్రాడ్ నుంచి అనే స్థాయికి ఎదిగాడంటే నిజంగా మంచి మనసున్న మా స్నేహితుడు రామచంద్ర నాయక్ గారు. ఇలాంటి వ్యక్తుల గురించి ఒక గంట కాదు, నేను చెప్తున్నాను కదా, సేవా కార్యక్రమాల్లోనే కాదు రకరకాలుగా. ఇక్కడికి మా సార్ చెప్తా ఉంటాడు నాతో, ఎప్పుడున్నా ఫోన్ చేసుకున్నప్పుడు మా సుధాకర్ సార్ గారు, అయ్యా నాయక్ గారు ఆఫీస్కి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒక్క నిమిషం కూర్చోడు, అవి తెచ్చి మనం వచ్చిన పని ఏంది అది మర్చిపోయి నువ్వు టీ తాగు, నువ్వు ఇది తిను, నువ్వు అది తిను, ఈ కాన్సన్ట్రేషన్ ఇదంతా మాకు పోతుంది, అందుకోసం ఈ ఆఫీస్కి రావాలంటే భయం వేస్తుందని. ఎందుకంటే వచ్చిన వాళ్ళు నా ఆఫీస్కి వచ్చినారు, నేను కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు తింటారు, తింటే తిన్నారు, తినకుంటే నాకేం అనుకోడు. ఆయన స్వయాన ఆయన ఈ ఆఫీసులో పనిచేసి ఒక బేరర్ మాదిరిగా, ఒక వర్కర్ మాదిరిగా అందరికీ సర్వ్ చేసుకుంటూ ఈరోజు కూడా మా సుధాకర్ సార్ చెప్తున్నాడు, అయ్యా నువ్వు బర్త్డే బాయ్ అయ్యా, నువ్వు కూర్చోయ్యా అంటే, లేదు సార్ నా చేతులు గుండానే వడ్డీ ఇవ్వాలని చెప్పి అందరికీ ఇస్తున్నాడు. ఆ విధంగా అలాంటి గొప్ప మనసున్న మా నాయక్ గారు ఇలాంటి పుట్టినరోజులు దాదాపు 100 సంవత్సరాలు పూర్తిగా చేసుకోవాలని ఎంతోమంది పేదలకు ఆయన చేస్తున్న, ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో నేనే మాట్లాడుతున్నాను ఫోన్లో, ఫ్లైట్ లేట్ అయిపోతుంది నాయక్ గారు తొందరగా పోండి, ఎప్పుడు ఇదే మాదిరిగా జడ్డు అని చెప్పి తిడుతున్నాను. ఫోన్ నాతో మాట్లాడుతూనే కారులో పోతున్నాడు, 3 పల్టీలు 4 పల్టీలు కారు పల్టీలు అయింది. కాదంటే ఏమి ఇంతగడ ఏమీ జరగకుండా ఆయన చిరంజీవిగా బయటపడ్డాడంటే ఎన్నో వందల మందికి ఆయన చేసిన పూజా పుణ్యం, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఎందుకంటే వేల మంది దీవించాల్సిన పని లేదు, వాళ్ళు కొంతమంది ఉంటారు ఆకలి గున్నోళ్ళు దీవిస్తారు చూడండి, ఆ దీవెనే ఈరోజు ఆయన చిరంజీవిగా, ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయక్గా, అక్కడ ఆ ఇంద్రుడైతే ఇక్కడ ఈ చంద్రుడుగా, మా అందరికీ ఒక మంచి స్నేహితుడుగా జనసేనలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు గల్ఫ్ జాతీయ కన్వీనర్ స్థాయిలో ఉన్నాడంటే మేమందరం కూడా, నేను కావచ్చు, మా సోదరుడు శ్రీకాంత్ గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది జనసేనలో ఉన్న మా శేఖరణ గారు కావచ్చు, ఇక్కడుండే జనసేన నాయకులు అందరూ కూడా, ఒకరిని కాదు ప్రతి ఒక్కరు కూడా నాయకన్నకు పదవి వస్తే చాలు, నాయకన్న మంచోడు, ప్రతి ఒక్కరి చిన్న అని పిలిచి ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకునే అలాంటి వ్యక్తి అయితే
కరెక్ట్గా మనకు కువైట్కి సరిపోతాడని చెప్పి నేను గారు మా శ్రీకాంత్ గారు ఎప్పుడూ ఒకటే ఆలోచించేది, మనకొద్దు పదవులు. ఇప్పుడే నేను చెప్పినట్టు బౌలింగ్ బ్యాటింగ్ మీ ఇద్దరం చేసినా కానీ ఆయన సెంచరీ చేయాలని ఆలోచించాం. కాదంటే దేవుడు మంచి హృదయం ఉండాలి కాబట్టి ఇప్పుడు మా ప్రభా గారు చెప్పినట్టు ఏదైతే గల్ఫ్ జాతీయ కన్వీనర్ స్థాయిలోకి ఈరోజు ఎదిగి మంచి సేవలతోనే ఆయన ఈరోజు ఆ స్థాయికి ఎదిగాడు. సేవలు చేయిందే డబ్బులు ఇక్కడ కువైట్లో లక్షల దినాలు వేల దినాలు సంపాదించే ఎంతోమంది నాయకులు ఉన్నారు. కానీ ఎవరికి అలాంటి పదవి రావాలంటే పార్టీ ఆఫీస్కి అడిపోయి నేను 10 కోట్లు ఇస్తా అంటే పదవులు ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ మా పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు అనుభవంగా కోట్లు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ పదవి రావాలంటే సేవ చేయాలి. సేవ చేస్తేనే ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు తెచ్చుకున్న ఒక గుణమైన మంచి మనసున్న నాయకుడు దట్ ఈజ్ నాయక్ రామచంద్ర నాయక్. ఈరోజు నిజంగా ఎందుకంటే ఈ చిన్న ఒక విషయం చెప్తున్నాను. మేము గత 2023 సంవత్సరం ధోని ప్యాలెస్లో అంగరంగ వైభవంగా రామచంద్ర నాయక్ గారి పుట్టినరోజులు చేశాం. గతంలో ఒకసారి అది జోక్ అనుకుంటారు, శ్రీకాంత్ గారి పుట్టినరోజులు 3 రోజులు చేశాం మేము ఇక్కడ. అక్కడ ఏది నౌషాద్ హోటల్లో ఒకసారి చేస్తే అక్కడి నుంచి తర్వాత ఇక్కడ ఒక 2 సార్లు 2 రోజులుగా ఆయన పుట్టినరోజు చేస్తే అదే మాదిరిగానే రామచంద్ర నాయక్ గారు కూడా మనం చేద్దాం నాయక్ గారు అని చెప్పి దోహీ ప్యాలెస్లో 2023 సంవత్సరంలో అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఒక ఫ్లెక్సీ కట్టే సమయంలో మా రిలేటివ్ బంధువు కావచ్చు అతను చైర్ మీద నుంచి కింద పడి ఏదైతే చెయ్యి ఇరగడం జరిగింది. ఆ రోజు ఆయన మనసు కలత చెందింది. అన్న నాకు వద్దు, నేను ఈ పుట్టినరోజు నేను జరుపుకోను, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి నా పుట్టినరోజు సందర్భంగా కింద పడి చెయ్యి ఇరగడం అంటే నాకు చాలా బాధగా ఉంది, నేను చేసుకోను అన్నాడు. నిజంగా మొన్ననే రాత్రి 22వ తారీఖు రాత్రి నిద్రపోతున్నాను 1:30 గంటలకు నాకు అరే నాయక్ గారి పుట్టినరోజు అయిపోయిందా ఏం నాకు అర్థం కావడం లేదు, డేట్ ఇప్పుడు అని చెప్పి 1:30 అప్పుడు గుర్తొచ్చింది. ఉదయాన్నే నిద్ర లేచి ఫస్ట్ మా సార్కే మెసేజ్ పెట్టారు, సుధాకర్ సార్ తెల్లవారితలకే, సార్ దయచేసి రామచంద్ర నాయక్ గారి రేపే పుట్టినరోజు, మీరు డిజైన్ చేసి ఒక పోస్టరు బ్యానర్కు నాకు తయారు చేసి ఇవ్వండి సార్ అంటే ఆయన నిద్ర లేచిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఆ సమయంలో కూడా నాకు రిప్లై ఇచ్చి తప్పకుండా అండి చేపిద్దామండి మన నాయక్ గారండి అని చెప్పి మాకు ఎప్పుడూ అత్యంత ఆప్తులుగా మాకు 2016-17 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా వెనక మాకు ముందు మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ మమ్మల్ని ప్రతి సాటకు కూడా తీసుకోబోతున్న మా సుధాకర్ సార్ గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మీలాంటి పెద్దలు ఉండేటప్పుడే మాకు కొన్ని సేవా మార్గాలు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, ఇలాంటివన్నీ అలవర్చుకుంటాం. నాయక్ గారు కూడా ఎన్నో 100 సార్లు చెప్తూ ఉంటాడు, శ్రీకాంత్ గారు కూడా చెప్తూ ఉంటాడు సార్ మీ గురించి. సార్ చాలా స్ట్రిక్టు, ఆయనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రతి ఒక్కటి మనం ఆలోచించే మాట్లాడాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కటి అంతా మొత్తం మేము ముగ్గురం అనుకుంటాం సార్, మొత్తం టోటల్ సార్ దగ్గర లిస్ట్ అయిపోయి ఉంటుంది. మనం అందరినీ కూర్చొని పెట్టి మీది ఇది మీది ఇది మీది ఇది అని చెప్తారు. మనం కొట్టడం వరకే మంది, ఇంకేమీ ఉండదు అక్కడ. అది జరిగేది బ్రహ్మాండంగా స్క్రిప్ట్ అంతా సార్ది అంటారు. అలాంటి మంచి మనసున్న నాయకుడు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. అలాగే మన రామచంద్ర నాయక్ గారు ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్కు నేను చేసుకోనంటే లేదు నాయక్ గారు 23వ తేదీ అంటే నిన్న నాయక్ గారు మనం 10 మందితో కానీలే 20 మందితో కానీలే మన ఆఫీసులో మన శ్రేయోభిలాసులు మన మిత్రులు ఉన్నారు కదా వాళ్ళతో చేసుకున్నాం, 100 మందితో చేసుకోకూడదు. ఈ గ్యాప్ ఏర్పడకూడదు. రేపు ఫ్యూచర్లో మీరు మంచి నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఒకసారి వదిలేసుకుంటే చేయి జారిపోయింది మళ్ళీ అందుకోవాలంటే చాలా కష్టం. ఏమంటే ఈ మధ్య ఒక డైలాగ్ మా శ్రీకాంత్ గారు చెప్పించాడు, మిత్రమా మూర్ఖత్వంతో మాట్లాడిన మాటలు తిరిగి మళ్ళీ నువ్వు మంచిగా ఏదైనా చెప్పాలనుకుంటే అది ఏదో మంచి డైలాగ్ ఒకటి చెప్పించాడు. ఆ మాదిరిగా మనం ఆలోచించి చేయి దాచుకోకూడదు నాయక్ గారు అంటే వదిలే అన్న అంటే లేదు సార్కు చెప్పేసాను తెల్లారి తలకి సార్ బ్యానర్ గారు చేపిస్తున్న నాయక్ గారు మనం కొద్దిమందితో చేపించుకున్నాం అని చెప్పడం, ఆయన దానికి సరే అనడం. ఈరోజు మా అక్కగారు కావచ్చు, మా వదిన గారు కావచ్చు, లేదంటే మరదాలు అనుకోవచ్చు, ఆయనకి ఈరోజు కొత్త బట్టలు తీసుకువచ్చి ఆయనకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయక్ గారు అంటే ఆమెకి అంత అభిమానం, ఆమె ఇక్కడ లేదు, రూమ్లో ఉండదు కాబట్టి. నాయక్ గారు మీరు రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, రాబోయే రోజుల్లో
మనం ఈ కూటమి ప్రభుత్వంలోనే నీకు మంచి పదవి కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండే పెద్దలందరి తరఫున కూడా నీకు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీలో కష్టపడితే కొదవ ఉండదు, తప్పకుండా మీకు భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. అందరికి కూడా మరొకసారి మా రామచంద్ర నాయక్ గారు పుట్టినరోజుకి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాయక్ గారు మీరు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కలకాలం చల్లగా ఉండాలని చెప్పి మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. అలాగే మరో టీడీపీ నాయకులు మన కువైట్ టీడీపీ అధ్యక్షులైనటువంటి ఈశ్వర్ నాయుడు గారు. వీరిని ఎప్పుడు కూడా నేను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కూడా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఈయన ఎక్కడో కూర్చో ఉంటాడు, ఇలాంటి వ్యక్తి ఒకసారైనా కలవాలనిపించేది నాకు. ఎక్కడో కారులో కూర్చో ఉంటాడు, కానీ ఆయన మాటల తూటాలు నిజంగా నేను కొన్ని సందర్భాల్లో ఒక ఈశ్వర్ నాయుడు గారిని కావచ్చు, ఒక విష్ణు నాగిరెడ్డి కావచ్చు, అలాగే ఒక ఆకుల నరసయ్య అనే వ్యక్తి ఉండేవారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను కారులో కూర్చొని అంటే నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నా మాట వల్ల ఏమవుతుంది అనుకోరు. నా ఒక్క మాట వల్ల ఒక వ్యక్తిలో చైతన్యం వచ్చినా చాలు అనే విధంగా వీళ్ళందరూ కూడా ఆ సమస్యలపైన కావచ్చు, ఆ పార్టీ పైనటువంటి అంకిత భావంతో కావచ్చు, వీరు మాట్లాడే మాటలు చాలాసార్లు నేను కూడా ఆ మాటలకు నిజంగా నేను కూడా ఇలా మాట్లాడాలి, ఇలా నేను కూడా మాట్లాడాలి, ఇలా నేను పాల్గొనాలి అనే విధంగా నాకు కూడా ప్రేరణ కల్పించినటువంటి వ్యక్తుల్లో మన ఈశ్వర్ నాయుడు గారు ఒకరు. ఈయన టీడీపీలో కీలక పాత్ర వహిస్తూ, అలాగే ఈ లోపలే చూస్తున్నాము ఆయనకు మన యాప్లో కూడా ఏదో అవార్డు కూడా వచ్చిందని చెప్పి మన సుధాకర్ రావు గారి ద్వారా వచ్చిందని చెప్పి కూడా విన్నాము. వీళ్ళందరూ కూడా పార్టీకి ఎందుకు చురుగ్గా పనిచేస్తూ పార్టీకి పనిచేసేది వేరు, అంకిత భావంతో పనిచేసేది వేరు. వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఏమీ ఆలోచించకుండా, స్వలాపేక్ష లేకుండా, ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళకు ఏది కూడా పార్టీ తరఫున మనకి ఏమీ లాభం ఉండదు, మనకే నష్టం ఉంటుంది. కాకపోతే సమాజం బాగుంటుంది, అక్కడ 10 మంది బాగుపడతారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి మన మధ్యన ఈశ్వర్ నాయుడు గారు, టీడీపీ అధ్యక్షులైనటువంటి ఈశ్వర్ నాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈశ్వర్ నాయుడు గారికి అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన ఎన్ఆర్ఐ అధ్యక్షులు కువైట్ రామచంద్ర నాయక్ గారి జన్మదిన వేడుకలకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ కుదరవల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా మన జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ చూస్తే మా కూటమి ధర్మం బాగా పాటించారు. మా రామచంద్ర నాయక్ గారికి మా తెలుగుదేశం పార్టీ పైన ఎంత అభిమానం ఉందో ఇక్కడ ఈ బెలూన్లు చూస్తా అంటే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ స్వార్థము లేకుండా ఒక పార్టీ కోసం ముందుండి నడిపించే వ్యక్తి. అదే కాకుండా ఆయన సాయ శక్తుల ఆయన శక్తి మేరకు తెలుగు వారికి కువైట్లో కావచ్చు, అదేవిధంగా ఇండియాలో కావచ్చు, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నమ్ముకున్నటువంటి జనసేన పార్టీ కోసం, పార్టీ పైన ఆయన ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయటం, మేము ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఆయన సోషల్ మీడియాలో 10 మందికి చెప్పుకునే తెలీదు. కానీ ఆయన మనస్సు అనేది చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒక తెలుగుదేశంలో మాతో పాటు జనసేన అయినప్పటికీ గతంలో మేము కూటమిగా లేనప్పటికీ కూడా మేము ఎన్నో కార్యక్రమాల్లో మేమందరం కూడా శ్రీకాంత్ గారు కావచ్చు, అంజన్ కుమార్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎక్కడ కనపడినా కూడా ఏ విశ్వ బాగున్నావా అని చెప్పి పలకరించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఏ కార్యక్రమానికైనా సరే మేము ఇన్వైట్ చేస్తానే ఖచ్చితంగా మేము వస్తున్నాము అని చెప్పి వస్తూ ఈరోజు కువైట్లో గల్ఫ్ దేశంలో ఎన్నో వర్గాలు ఉన్నప్పటికీ
ఇక్కడ మీతో పాటే మేము కలిసి నడుస్తామని చెప్పి సుధాకర్ రావు మా తెలుగుదేశం కోవైట్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం కార్యక్రమం ఏదైనప్పటికీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడంలో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మనం కోయేట్లో తెలుగు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నమస్తే ఇండియా కార్యక్రమంలో కూడా వాళ్ళ సాయశక్తుల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుగు వారందరికీ కూడా అప్డేట్ చేయడం కావచ్చు. అక్కడ కార్యక్రమం విజయవంతంలో వాళ్ళ శక్తి మేర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఏడుకొండల వెంకన్న స్వామి ఆశీర్వాదాలతో నిండు నూరేళ్లు చల్లగా ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా ఆయన ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీలో మంచి పదవులు రావాలని చెప్పి అదేవిధంగా తెలుగు వారందరికీ కూడా ఆయన శక్తి మేర సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుడికి కూడా ఆ శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఎన్ఆర్ఐ తెలుగుదేశం కోయేట్ తరఫున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ గారు. మరో కీలక వ్యక్తి జనసేనలో ఒక చిచ్చరు పిడుగని చెప్తాను. ఎప్పుడు కూడా నిజాన్ని నిర్మోహమాటంగా తెలియజేస్తూ అన్న ఎవరు అది నాయక్ కావచ్చు, నేను కావచ్చు, అంజన్ కావచ్చు, ఎవరైనా కానీ అన్న ఇలా చేసింటే బాగుండు, ఇలా చేయాలి, ఇలా చేసింటే బాగుండు అని చెప్పి నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ కూడా మా శ్రేయస్సు జనసేన శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి. అలాగే ఏదన్నా చిన్నవి జరిగినప్పుడు చాలా అపోహలు అపార్థాలకు దారితీస్తాయి కొన్ని విషయాలు. కానీ ఆ విషయం ఎందువల్ల జరిగింది ఏమని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అపార్థాలకు పోకుండా మళ్ళీ కలిసిమెలిసి కొనసాగే మన జనసేన యువ నాయకులు కుప్పాల భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కుప్పాల భాస్కర్ గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రామచంద్ర నాయకన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక కూటమి పెద్దగా కువైట్లో ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ కార్యక్రమం జరగాలన్నా కానీ పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు అక్కడ శ్రీకారం చుట్టినా మొట్టమొదటిగా ఆ పార్టీ కార్యక్రమం అక్కడ ఇండియాలో జరుపుతారో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మనం జరపాలని చెప్పి తన భుజస్కంధాలపైన వేసుకొని ఈ కూటమిని ముందుకు తీసుకుపోతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే ఎన్నో తెలుగు సంఘాలు ఇక్కడ మన అందరం కూడా చూస్తున్నాం. కులాల పేరుతో కొన్ని, మతాల పేరుతో కొన్ని, ఊర్ల పేరుతో కొన్ని, ఇలా అనేక కుల సంఘాలు కావచ్చు, మత సంఘాలు కావచ్చు, తెలుగు సంఘాలు, సేవా సంఘాలన్నీ కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి మా తెలుగు సంఘాల ఐక్య వేదికని పెట్టి మన తెలుగుతనాన్ని, తెలుగువారి ఐక్యతని ఈవెన్ ఎంబెస్సీలో కూడా చాటి చెబుతున్నటువంటి వ్యక్తి మన కుదరవల్లి సుధాకర్ గారు. అలాగే ఈరోజు ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ ఏ కార్యక్రమం అయినా కానీ ఇప్పుడు ద్వేహి ప్యాలెస్ అంటే అదేదో కుదరవల్లి సుధాకర్ గారు ఏమన్నా అక్కడ ఏమైనా లీజుకు తీసుకున్నారా అనిపిస్తుంది. ఏ కార్యక్రమం అయినా కానీ టక్కని అక్కడ పోవటం, అక్కడ ఆ రెంట్కు, అక్కడ జరిగే ఫుడ్కు, ఆ కార్యక్రమానికి ఆయన ఎంత వెచ్చిస్తాడో తెలియదు. కానీ ఎక్కడైనా ఒక కార్యక్రమం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాం. అరే దీనికి ఎంత అవుతుంది, దీనికి ఏమి బ్యాండ్ రైడ్ చేయాలి, ఇదేమి చేయాలి, ఫుడ్కి ఎంత అవుతుంది ఏమి అనేది. కానీ ఏమీ ఆలోచించకుండా కార్యక్రమం ఇది చేయాలి. మనకి ఇప్పుడు రామారావు గారి బర్త్డే వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వచ్చింది, లేదా కూటమి కార్యక్రమం ఏదైనా ఉంది, లేదా మహానాడు ఏదున్నా కానీ తన భుజస్కంధాలపైన వేసుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎటువంటి ఆటుపోటులు ఎదురైనా కానీ ఎదురొడ్డి నిలబడి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తూ, అలాగే కూటమిలో అందరినీ కూడా ఇప్పుడే కూడా చెప్తున్నాం, క్రమశిక్షణకు మారిపోయారు. ఎక్కడైనా కానీ పలుసార్లు చూస్తుంటాం, ఏంది బా ఆయన కోపగించుకున్నాడే, ఆయన ఏంది మన పైన కోపగించుకున్న హక్కు ఆయనకు ఎవరిచ్చారప్పుడు. కానీ
అక్కడ మన ఆయన కోపం వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనం కనుక గ్రహిస్తే కనుక అరే మనం ఎందుకు వచ్చాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఈ మీటింగ్ 1 గంట జరుగుతుందో 1/2 గంట జరుగుతుందో, ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నాయక్ గారికి ఒక బర్త్డే విషెస్ జరపడానికి ఇక్కడికి వచ్చారు. అంటే మన టైంని, మన పనుల్ని, మన అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చామా. ఆ 1 గంట ఎందుకోసం వచ్చాం, ఓన్లీ నాయక్ గారు. ఆ 1 గంట ఆయన కోసం గడుపుదాం. ఏ కార్యక్రమం కోసం అయితే వస్తామో ఓన్లీ ఆ కార్యక్రమం పైనే మనం దృష్టి పెడతాము అనేది ఆయన కోపంలో ఉన్నటువంటి సారాంశం. అది అందరూ కూడా గ్రహించుకుంటే అది మనకు తప్పనిసరిగా మంచి అనిపిస్తుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇంత క్రమశిక్షణగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మన కూటమి పెద్ద తెలుగుదేశం నాయకులైనటువంటి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడైనటువంటి కుదరవల్లి సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది. కుదరవల్లి సుధాకర్ గారికి ఈ షాల్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇది దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారికి కట్టిన షాల్ అనమాట. నేను దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి అభిమాని మన రామచంద్ర నాయక్ గారికి కట్టడం చాలా సంతోషం. సార్ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కువైట్ అధ్యక్షులు, అలాగే గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ రామచంద్ర నాయక్ గారి బర్త్డే వేడుకలకు విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకి, జన సైనికులకి, అలాగే మన సోదరుడు ప్రభాకర్ యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు. మనం రామచంద్ర నాయక్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఈయనకి ఆఫీస్కి ఇందాక చాలామంది చెప్పారు, మన సోదరులు చెప్పారు, ఈ ఆఫీస్కి వచ్చామంటే ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించడానికే రావాలి, అంతేగాని మనం ఏదో కార్యక్రమం చేయాలంటే మన కార్యక్రమం కన్నా కూడా ప్రయారిటీ ఆతిథ్యమే అవుతుంది అనమాట. అంత వచ్చిన దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి, వేడి నీళ్ళ దగ్గర నుంచి, గవ్వా దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి, శాండ్విచ్ దగ్గర నుంచి, స్వీట్స్ దగ్గర నుంచి, ఈ డేట్స్ దగ్గర నుంచి ఒకటి కాదు, ఆ రోజు తినకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అట్లీస్ట్ ఒక 10 తినకుండా తాకుండా కూడా మనం బయటకు వెళ్ళలేము అనమాట. అది ఆయనకున్న ఆతిథ్యం స్పెషల్. నిజంగా ఆయనకి భగవంతుడు ఆ శక్తినిచ్చారు. బహుశా మనలో ఎవరికి కూడా రాదేమో, మనలో దాంట్లో ఒక 10% పేషెంట్స్ కూడా రాదేమో. మనం 1-2 ఇచ్చేదానికి చాలే అనుకుంటాము. నేరుగా నాయక్ గారు థ్యాంక్ యూ అండి, మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. అలాగే ఇందాక మన అంజన్ కుమార్ గారు చెప్పినట్టు 2017 ఆగస్టు 30 తారీఖున మా కలయిక జరిగింది. ఈ రాజధాని హోటల్లో అప్పుడు జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి స్థాపించడానికి అని చెప్పేసి ఫస్ట్ కార్యక్రమానికి అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకుని వచ్చారు. అక్కడికి బొకే తీసుకుని వచ్చారు. అది కలిసిన ముహూర్తమేమో, చాలా ముహూర్త బలం చాలా ఇంపార్టెంట్. ఆ ముహూర్త బలమేమో ఆ కలయిక అలాగే ముందుకు సాగుతూ మంచి అన్యోన్యతను ఏర్పరిచింది. ఈ కలయిక ఇలాగే మరిన్ని ఏళ్ళు సాగాలని, జీవితాంతం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అటు అంజన్ కుమార్ గారు కానివ్వండి, నాయక్ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, అలాగే జన సైనికులకి, కూటమి నాయకులకి అందరికీ కూడా. అలాగే ఇందాక ప్రభాకర్ యాదవ్ గారు చెప్పారు, ఒక అమ్మ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేయటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫర్వానియాలో బేస్మెంట్లో చేశారు. ఆ రోజున 30 తెలుగు సంఘాల అధ్యక్షులను అందరినీ పిలిచి, 30 తెలుగు సంఘాల సేవా కార్యక్రమాలు చేస్తున్న 30 తెలుగు సంఘాల అధ్యక్షులను పిలిచి ఆ రోజు తెలుగు సంఘాల అధ్యక్షులందరినీ కూడా సన్మానం చేయటం చాలా సంతోషం. అది చూస్తే ఇప్పటికీ అది ఒక మెమరబుల్ ఈవెంట్ అనమాట. బహుశా అలాంటి ఈవెంట్ ఇంకా మళ్ళీ ఎప్పుడూ జరగదేమో. ఎందుకంటే ఒక తల్లి పేరు మీద ఒక కార్యక్రమం చేయటం, అలాగే దానికి తెలుగు సంఘాల అధ్యక్షుల్ని సన్మానించుకోవటం అనేది రియల్గా హిస్టరీ. బహుశా అలాంటి ఐడియా ఇంకెవరికి రాదు, ఇంకెవరు చేయలేరు కూడా అలాంటిది. చాలా సంతోషం అండి నాయక్ గారు, అది ఎప్పటికీ మర్చిపోలేము. అందులో మేము కూడా భాగస్వామైనందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి తరఫున మీరు 2017లో పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మీరు మొదటి కార్యక్రమంలోనే నాకు బాగా గుర్తుంది, స్టేజ్ మీద మీరు ఎన్నో లక్షల రూపాయల చెక్కులు ఆ రోజే ఇష్యూ చేశారు. అది కువైట్లో ఒక పొలిటికల్ పార్టీ పేరు మీద ఎంబసీలో రిజిస్ట్రేషన్ అవ్వటం కూడా
అది ఫస్ట్ టైము, బహుశా ఇంకా గల్ఫ్లోనే కాదు దేశం ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఉండదు అలా ఒక పొలిటికల్ పార్టీ మీద రిజిస్ట్రేషన్ అవ్వటం అనేది. అది మీకే సాధ్యమైంది. మీరు చేస్తున్న కృషికి ఆ పార్టీ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ రావటం, తర్వాత దాని ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషం అండి. అలాగే మీకు నేను ఎప్పుడూ ప్రార్థించే సాయిబాబా షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీకు ఉండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ పాప బాబు క్షేమంగా ఉండాలి. అలాగే మీరు కుటుంబం కూడా చాలా మంచి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీరు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీకు జనసేనలో గల్ఫ్ కన్వీనర్గా రావటం అనేది చాలా సంతోషం. ఈ పదవి మీకు చెప్పాలంటే మీరు చేసిన సేవకు అది చాలా సింపుల్ పదవి. తప్పకుండా మీరు ఇండియాలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా మనకి గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇంకా మనకి 15 సంవత్సరాలు మినిమం మన కూటమిలో ఇచ్చేస్తాము, కలిసి పనిచేస్తాము. మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మీకు మంచి ఇండియాలో ఒక మంచి పదవి రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. మీకు మించిన అర్హత మీ శీలానికి మీకు ఉన్న, ప్లస్ మీ కార్యదక్షతకి ఉన్న ఆ మించిన అర్హత ఇంకెవరికి లేదు. డెఫినెట్గా ఒక ఎన్ఆర్ఐగా మీకు ఆ మంచి పదవి రావాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే కువైట్లో కూటమి తరఫున మనం చేసిన కార్యక్రమాల్లో మీ వంతు మీరు ఎప్పుడు కూడా అన్నిటికీ ముందుంటారు. మీ సహాయ సహకారాలు అనేది ఎప్పుడు మర్చిపోలేము. మీరు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, అంజన్ గారు కానివ్వండి, ఇప్పుడు కూడా అలాగే మీ జన సైనికులు నాయకులు ఓబులేష్ గారు అందరూ కూడా, చంద్రశేఖర్ గారు అందరూ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మేము దాంట్లో మనము అనుకుని, మీరు అని ఎప్పుడు అనుకోలేదు, మనము అనుకునే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా కార్యక్రమాన్ని కువైట్లో చేస్తున్నాము. ఇది ఒక కువైట్లోనే కాదు, మనం చేసే కార్యక్రమం ప్రపంచంలో ఉన్న ప్రతి కూటమి కూడా మనం చూసి చాలామంది నేర్చుకుంటున్నారు కూడా. ఇది మన ఒక్క ఐక్యత మూలనే ఇది సాధ్యమవుతుందని మరొకసారి ఘనంగా చెప్పగలను. సో ఇలాంటి మన కూటమిలో మనందరం కలిసి ఇలాగే ముందుకు సాగుతూ మంచి మంచి కార్యక్రమాలతో అలాగే మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కూడా మనసారా కోరుకుంటున్నానండి. మరొకసారి మీకు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. అలాగే మీరు త్వరలోనే ఒక మంచి పదవి జనసేన తరఫున తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి శివ ఎవరికైనా ఇచ్చిరమ్మా. రండి. ఇప్పుడే చెప్పాను, మన యువ నాయకుల్లో ఒకడైనటువంటి మన చింతల వెంకటేష్ గారు, వీళ్ళెప్పుడు కూడా జనసేన అనేది ఇక్కడ కోవిట్లో స్థాపించినప్పటి నుంచి కూడా అటు ఎన్ఆర్ఐ సేవా సమితి కావచ్చు, ఇటు ఆర్కేఆర్ సేవా సమితి కావచ్చు, ఇటు గల్ఫ్ జనసేనగా ఏర్పడినప్పటి నుంచి కూడా వీళ్ళు లేనిదే ఏ కార్యక్రమం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్లో కూర్చోండే వాళ్ళు, వాళ్ళ వల్లనే పెద్దలు, వాళ్ళ వల్లనే కార్యక్రమం దిగ్విజయమైంది అనేది నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. ఒక బ్యాక్ బోన్గా ఉంటూ ఆ కార్యక్రమానికి అన్ని రకాలుగా వెనకాల నుంచి అన్నీ చూసుకుంటూ లాస్ట్కు వెనకాలే ఉండి వెళ్ళిపోయే వ్యక్తుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి యువ నాయకుడు మా సోదరుడు మన చింతల వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వెంకటేష్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న. అందరికీ నమస్కారం. ఇక్కడ మన గల్ఫ్ జనసేన పార్టీ కన్వీనర్ అయినటువంటి మన రామచంద్ర నాయక్ అన్న జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులకు, నాయకన్న అభిమానులకు, అతని శిష్యులకు నా ధన్యవాదాలు. అన్న, మీరు మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా, మా మామకు ప్రాణ స్నేహితులు అయినటువంటి మీరు నిండు నూరేళ్ళు మీరు ఇలాగే జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా సరే అన్న అంటే చిన్న అనే మాటతో
అతని ఇబ్బందులు ఎన్నున్నా సరే, ఏ టైంలో అయినా సరే ఏదన్నా ఒక సలహా కోసం ఫోన్ చేసినా కానీ చెప్పు చిన్న, ఎక్కడున్నారన్నా అన్న, నేను జవాదత్తులో ఉన్నాను అన్న, పలానా ఇది, ఓకే చిన్న, ఓకే. అతని టెన్షన్లు ఎన్నున్నా కానీ అంత కూల్గా మనకు సమాధానం ఇచ్చి అన్ని సలహాలు ఇస్తూ, మీలాంటి వ్యక్తులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మిమ్మల్ని చూస్తూ మేము ఎదగాలని, మీరు ఎంతోమందికి ఎన్నో వీసాలు తీసి మీ ద్వారా ఇక్కడికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటూ ఎదుగుతున్నాము. అటువంటి మీరు ఆ దేవుని దయ వల్ల నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్కేఆర్ సేవా సమితి తరపున, అలాగే జనసేన పార్టీ తరపున మేము మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Many happy returns of the థ్యాంక్ యూ లవ్ యూ సార్. God bless you. God bless you. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే నాయక్ గారు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. తెచ్చారా లేదా? స్ట్రైట్గా తీద్దాం ఫోటో. అవునా? ఉండయా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. యువత అందరూ కూడా నాయక్ గారి షేక్ తినిపించడానికి ఉరుతున్నారు. మంచిది